బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రైజ్ అలవడండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. యేసు నామంలో కూడి వచ్చిన మనందరికీ సమాధానం కలుగుగాక. ఈ దినమంతా దేవుడు తన కృపలో మనం వదలపరిచి ఒక సాయంకాలం మందు దేవుని స్తుతించటకు ఆయన యొక్క స్వరం వింటకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి మనం స్టార్టింగ్ ప్రార్థన చేస్తున్నాము. కళ్ళు మూసుకున్నాము. స్తోత్రం ప్రభా, పరిశుద్ధులకు తండ్రి, మా పూర్ణతుల సర్వోన్నతుల సర్వాధికారి దేవ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అతి పరిశుద్ధుల ప్రభా నా దేవ అయా నీ నామంలో ప్రభా మరి దేవ మరి యొక్క మీటింగ్ లో మేమంతా ప్రభా ఏకీభవించడం తండ్రి. అయా మీరు మా మధ్యన ఉన్నారు, అయా నీకు వందనాలు ప్రభా తండ్రి. దేవ మరి యొక్క సన్నిధి యొక్క ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క తని అవకాశము ఈ యొక్క ధన్యత మాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దేవ మరి నా తండ్రి వచ్చిన వారిని ఆశీర్వదించిన ప్రభా తండ్రి. దివా మరి మీ వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభా. మేము బలపరచుని తండ్రి, మా ప్రతి బలహీనత నుంచి విడిపించండి దేవా. అయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయా మేమంతా ఉన్నామంటే అది ప్రభా నీ కృప నీ దయతని నీ ఆశీర్వాదం ప్రభా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. దేవా మీ మార్గం మమ్మల్ని అందరినీ నడిపించండి ప్రభా తండ్రి. దేవా మరి ఈ యొక్క మినిస్టర్లో వాక్యం వింటున్న వారందరినీ కూడా మీరు బలపరచండి దేవా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి ప్రభా తండ్రి. రక్షణ పొందిన వారినైనా రక్షించండి ప్రభా తండ్రి. ఈ యొక్క మినిస్ట్రీ వాక్యాల ద్వారా ప్రభా దేవ అందరికీ చేరులాగా నీ కృపా సహాయం దయచేయండి, అందించండి ప్రభా వాక్యం నీ దేవ. ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం యా తండ్రి ప్రభా. వాక్యం చెప్పే వారిని అందరూ కూడా ఆశీర్వదించండి ప్రభా. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి వారిని ప్రభా వారి కుటుంబాలనైనా జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ కృపలోనైనా భద్రపరచండి ప్రభా దేవ. అయా ప్రభా మరి తండ్రి మరి ఈ గ్రూప్ లో ఉన్న వారు ప్రభా ఎక్కడైతే సేవకు వెళ్తున్నారో ప్రభా ఇక సేవలో కూడా మీరు తోడండి, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యములు జరిగించండి ప్రభా. అయా తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం యా తండ్రి. నీ నామానికి మహిమ కలుగును గాక దేవా. ప్రభా నా గొప్ప దేవానికి స్తోత్రం నైనా తండ్రి ప్రభా. ఈ ఆరాధంతట్లో ప్రభా తండ్రి మీ యొక్క ఆత్మీయ నడిపింపు దయచింది ప్రభా. దేవాది దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. మా దేశాన్ని జ్ఞాపకం చేస్తుంది ప్రభా. అయానికి స్తోత్రం యా తండ్రి. ఈ దేశంలో ప్రతి ఒక్క రక్షణ పొందులాగిన ప్రతి వారిని దర్శించండి దేవా. యేసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభాతని. అయా ప్రభాతని ఈ దేశంలో నిన్న ప్రభాతాన్ని వచ్చే తెగుల నుంచి ప్రభా కరువు నుంచి దయచేసినైనా రక్షించడి ప్రభాతాన్ని కనికరించడి దేవా. ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా దేవాది దేవ. అయా ప్రభా సకల పరిశుద్ధులైన స్వార్థ సేవలో ఉన్న ప్రతి వారిని బలపరచని తండ్రి మీ శక్తి నింపండి, మీ కృపలో భద్రపరచండి ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభాతాన్ని. అయా ప్రభా మరి దేవ అనుదిన మమ్మల్ని కాచి కాపాడి ప్రభా భద్రపరిచి ఒక సమయం ఇచ్చినందుకు నీకే వందనాలు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. దేవ మీరు ఆఖరికి తండ్రి మా అందరినీ సిద్ధపరచుకోమని ప్రభా. ఈ దేశం అంతా నీ ప్రభా సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న స్వరాజ్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ మీరు పాట పాడండి. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకున్నాం మనము. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదుమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీకే కదా,
యజమాని నిధులన్నీ నీకే కదా, ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదుమా. శ్రమలేని ఫలితంబు నీకీయగా, వలదంచు వెనుదీసి విడిపోదువా. శ్రమలేని ఫలితంబు నీకీయగా, వలదంచు వెనుదీసి విడిపోదువా. జీవార్ధ ఫలమునను భుజింపవా, నిత్య జీవార్ధ ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదుమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదుమా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఉన్న మునంజు బ్రదర్ గారు వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, వాక్యం షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్. స్తోత్రం యేసుప్రభా, పరిశుద్ధ దేవా, ఈ ధన్యత ఇచ్చిన నీకు వందనాలు యేసుప్రభా. నా దీవానికి అందరికీ స్తోత్రం. ఈ ధన్యత ఎంతమందికి లేరు యేసుప్రభా. నా దీవానికి స్తోత్రం. ఈ సమయం, ఈ దినం మన ఇచ్చడానికి నీకు వందనాలు యేసుప్రభా. ఈ దినం ఎంతమంది చూడలేకున్నారు. నా దేవ మాకు సజుడుకు పెట్టిన దేవానికి స్తోత్రం. సజుడైన దేవానికి స్తోత్రం. ఇజ్రాయేల్ అయిన దేవ, పరిశుద్ధ దేవానికి స్తోత్రం. ప్రభా, మీరు మాతో మాట్లాడండి. నా దీవానికి స్తోత్రం. జీవితం సరించేయండి. ఆత్మల భారం, కన్నీళ్ళు, ప్రార్థన దయచేయండి. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించండి. సైతాన్ని దయ్యాలు కాల్ చేసి మాట్లాడే మీరు కనుక నేను మీ మౌనంగా వినగలచో దయచేసి గ్రహించే మనసు దయచేసి పరిశుద్ధాత్మ సహాయం చేసి మీరే నడిపించమని ప్రతి ఆటగాలు తొలగించమని అమీన్ అమీన్. ఫిలిప్ రాణి పత్రిక 2:14 చదువు ఒకసారి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య. హల్లెలూయా. ఇక్కడ ఫిలిప్ చెప్తున్నాడు, ఈ లోకం అంతా మూర్ఖన జనాలంట. ఎందుకంటే మూర్ఖం అంటే మనం చూస్తాం, ఎక్కడ చూస్తాం, మనం యోబు గ్రంథంలో చూస్తాం కదా. యోబు భార్య మూర్ఖం నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్తాడు. అంటే మూర్ఖం అంటే ఈ లోకం సంబంధి, చీకటి సంబంధి. యోబు భార్యను చూస్తాం, యోబు యథార్థవంతుడు, ఆయన నోటి నుంచి ఏ పాపం చేయలే. కనుక ఎట్లా మాట్లాడే విధానం యోబు మనం నేర్చుకోవాలా. యోబు పరిశుద్ధాత్మ నిండిన వ్యక్తి, దేవుని ఆత్మ నిండి తన భార్య చెప్తుంది, ఇక యథార్థ ఎడవవా అంటే ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం చూడు బ్రదర్. యోబు గ్రంథం 2:10 అనుకుంటాను నేను. ఒకసారి నేను తీయలే, చూడు బ్రదర్. సరే బ్రదర్. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే పైన చూడు బ్రదర్, దానిపైన తన భార్య వచ్చి చూడండి. ఇక్కడ ఎవరు శరీరం ఉంటారో సైతాన్ వాళ్ళకి పట్టుకుంటాడు. వాడు శరీరం ఉండాలో తప్పకుండా పడుకుంటాడు. ఎందుకంటే శరీరం ఉన్న వరకు కాపులా భద్రత ఉండదు, దేవునికి కంచె ఉండదు. అంటే శరీకులకు పట్టుకొని ఏం చేస్తాడు, దాని ద్వారా యుద్ధం చేస్తానికి వస్తాడు సైతాన్. మళ్ళా ఆ శోధనలో ఎట్లా నువ్వు తట్టుకుంటావు, ఎట్లా నువ్వు పడకుండా ఎట్లా సమాధానం పడతావు, అట్లా చూడాలా మనం. తన భార్య అంటే అన్ని అయిన తర్వాత, అన్ని పడగొట్టిన తర్వాత తన భార్యకు పట్టుకునేవాడు సైతాన్. యోబు కాదు, అక్కడ చూస్తే సైతాన్. అలా సైతాన్ ఈ లోకం అంతా మూర్ఖం అంటే సైతాన్ సంబంధులు. మనం దేవుని సంబంధం యోహాను 1 యోహానుల భక్తుడు 4వ అధ్యాయంలో మనం చెప్తాడు. కనుక ఈ లోకం అంతా సైతాన్ సంబంధం, మనం దేవుని సంబంధం ఎట్లయినా మనం ఆయన కల్వరిశిలలో మన పాపం, శాపం, రోగాలు భరించి మనకు వచ్చిన శిక్ష ఆయన పొంది 3వ దినం తిరిగి లేచి ఆయన బలి ఆరాధన, రక్తం ధర, రక్షణ ధర ఆయన సంబంధమైన, ఆ రక్తం ధరమయం జనం ఆయన సంబంధమైన. అయితే తన భార్యకు పట్టుకొని వచ్చి యోబుకు పడేస్తానికి వచ్చిండు సైతాన్. ఇట్లా ఈయన పడేద్దామని వస్తే తన భార్య వచ్చి ఏం మాట్లాడుతుంది యోబు నుంచి చూద్దాం. అక్కడ నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా,
హల్లెలూయా. ఇంకా యథార్థాలు ఉండవా? చూడండి, శ్రమలో మనం యథార్థం ఎడవద్దు. ఏమైనా కానీ యథార్థం ఉండదు. యథార్థం అంటే పరిశుద్ధత. శ్రమలో యథార్థం ఉండదు. ఏమన్నా కానీ నేనుంటా దీంట్లోనే, నా ప్రభు కోసం నేను కనిపెట్టుకుంటా, తప్పకుండా కార్యం చేసేవాడు. నేను ప్రభువు నమ్ముకున్నా, ఆయన నమ్మదగిన దేవుడు. నేను నరుని ఆశ్రయించలేదు, ఆ యెహోవాని ఆశ్రయించిన. ఎప్పుడు నువ్వు ఆ విశ్వాసంలో నమ్మకం పెడతావో అప్పుడు సైతాను ఓడిపోతాడు. వాడు యథార్థం ఇడిచేయమంటుంది యోబుని. ఏమంటే యథార్థం ఇడిచాయి, వచ్చాయి, ఇక్కడ వచ్చాయని చెప్తే యథార్థం ఇంతవరకు ఇడవాను, అంత పడగొట్టుకున్నావు. ఏముంది మన దగ్గర? ఏం లేదు ఇప్పుడు. కానీ యోబుకు తెలుసు, దైవ జ్ఞానం వ్యక్తి, అనుభవ జ్ఞానం వ్యక్తి, దైవ అనుభవ జ్ఞానం వ్యక్తి. అయితే ఇంతవరకు యథార్థం ఇడవవా? ఇంకేమంటాడు? దేవుణ్ణి దూషించి. చూడండి, హల్లెలూయా. దేవుని దూషించమని చెప్తుంది. అక్కడ దేవుని దూషించి ఇప్పుడు అన్ని పడగొట్టుకున్నాం. ఏముంది మన దగ్గర? ఏం లేదు. 0 పాయింట్లో వచ్చేసిన మనం, అంతా దిగి జారిపోయిన మనం. దేవుని దూషించి మరణము కమ్మనెను. చూడండి, ఫస్ట్ ఏమంటుంది? దూషించు, నువ్వు మరణం కమ్ము అంటే సొసైడ్ చేసుకో. నువ్వు సొసైడ్ చేసుకో. ఈ సైతాన్ మాటలు ఇవి. సొసైడ్ చేసుకోమని చెప్తా సైతాన్. చాలా మంది పిల్లలకి చెప్తారు కదా, వాళ్ళ నోటి నుంచి వస్తుంది. పోయి నువ్వు, నేను చెప్పొద్దు కనుక, పోయి నీకు టక్కర రాని, పోయి నువ్వు సావు అని. అది ఏ మాటలు అవి? ఈ వంకరైన దుస్తుల మాటలు ఇవి. కానీ దేవుని బిడ్డలతో దీవెనే వస్తాయి కనుక శాపం రాదు. ఎందుకంటే దేవుడు ఏమన్నా వాళ్ళు ఉన్నారు అక్కడ. దేవుడు ఏమంటాడు? మన యోబు ఏమంటాడు ఇక్కడ? అందుకు ఇప్పుడు ఎట్లా సమాధానం ఇస్తున్నాడు చూడండి. ఆయన ప్రేమతో, మంచిగా, ఓపికతో ఉన్నప్పుడు సమాధానం ఇస్తున్నాడా? అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు, నువ్వు ఇప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఈ సమయంలో మూర్ఖురాలు మాట్లాడుతున్నావు. నువ్వు మూర్ఖురాలు అయిపోయినావు నాకు అని యోబు అక్కడ చెప్తున్నాడా? మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? అలా ఇంతకుముందు మేలు అనిపించినమా? కీడును మనము అనుభవింప తగదా నేను. హల్లెలూయా. కీడువి మనం అనుభవించి తగదా అని చెప్తున్నాడు. ఎంత మంచి మాట చూడండి. హల్లెలూయా. యోబుకు తెలుసు ఈ కీడు దేని వల్ల వచ్చింది. యోబు సమస్త జ్ఞానవంతుడు కనుక శరీరం ఉన్న వాళ్ళు సైతాన్ పడతాడు. అందుకోసం ఏమంటాడు? నా ఆత్మ లేని వాడు నా వాడు కాడంటాడు. ఎందుకంటే దుస్తులు అనేకంగా వాడుకుంటూనే ఉంటాడు వాడు. మన మంచి అవకాశం ఉంటుంది. అయితే ఏమంటాడు యోబు ఈ విషయంలో? ఈ సంగతులలో ఏ విషయమందును, ఈ సంగతిలో అంటే యోబు భార్య మాట్లాడే సంగతిలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. నోటి మాట నుంచి ఏ పాపం చేయలేదు. చూడండి, హల్లెలూయా. నీ నోటి ధరవి నువ్వు పాపంలో పడిపోతావు. నువ్వు పాపంలో పడిపోతావు. మళ్ళా ప్రభువాన్ని క్షమించి అంటారు. నోటి ధర పాపం. మన ప్రభువు చెప్తారు కదా, ఇగో నీ శిష్యులు మన చేయగడిగి చెప్తారు. అది ఉపమానం. అది చేయగడిగితే ఏంటి అంటే అప్పుడు ప్రభు చెప్తాడు, తినే ధర మన బైరం ధర వెళ్ళిపోతుంది, కానీ ఉదయం నాలో వచ్చింది నోటిలో పాపం పడేస్తుంది అంటాడు మన ప్రభు. మన ఉదయంలో ఉండాల పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ఉంటే దేవుని ఏం చేస్తాడు? మన నోటికి ఆయన కళ్ళం వేసి ఆయననే పరిశుద్ధాత్మ దేవుని నడిపిస్తాడు. కనుక ఇక్కడ చేసిన మూర్ఖలాల మాట మాట్లాడు. మనం చాలా మంది చేస్తాం. మనం నోటి ధర మనం పడిపోతుంది. నోటి ధర మనం పాపం పడద్దు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధి కనుక మన పరిశుద్ధి ఉండాల. కానీ యోబు ఏ విషయంలో ఏం చేసి నోటి ధర ఏమున్నది బ్రదర్? అక్కడ పాపం చేయలేదు. ఈ పాపం చేయలేదు. యోబుకు తెలుసు, అనుభవం. యోబు ఏం చేస్తాము? నా ప్రభు ఇచ్చిన పరువు తీసుకుంటే తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. శ్రమలో ఏం చేయాలి? మన విశ్వాసం, మన నమ్మకం కాపాడుకోవాలా. అది దేని వల్ల కాదు, పరిశుద్ధాత్మ దేవుడి వల్ల సాయం, వాక్యం ద్వారా సాయం. వాక్యం ఏం చేసేది? ఆదరించేది. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు. శ్రమలో నువ్వు పోతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పొందుకుంటుంటే స్తుతి ఆరాధన చేసే దేవుని ఆత్మ ఆదరణ ఉంటుంది. వాక్యం ధరిస్తే ఆయన ఆదరణ దొరుకుతుంది, స్వస్థపడతాడు. అయితే ఇక్కడ ఫిలిప్పీ రాని పత్రికలో ఏమంటారు? ఫిలిప్పీ రాని పత్రిక పోదాం మనం. 2:14 బ్రదర్. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య. హల్లెలూయా. మూర్ఖమైన వంకర్ జనముల. ఈ జనం అంట వంకర్ జనం. వంకర్ అంటే మనం ఏం చూస్తాం? మనం సర్పం వంకర్ నడుస్తుంది కదా, సర్పం సంతానం అంటారు కదా. కానీ అది వంకర్గా ఉంది ఈ లోకం అంతా. వంకర్ జనమా? నిరపరాధులను మీరేంటో ఉండాలా? నిరపాదులు,
నిష్కలంకులను హల్లెలూయా. ఏ కలంకి లోకమున ఏ కలంకు మనలో కలగదు. ఈ కలంకులు అన్నిందులనైనా ఆ నిందులు ఉండాలా. ఏ నిందాని మీద ఉండదు. ఆ నిందులైనా దేవుని కుమారులగునట్లు హల్లెలూయా. చూడండి, మనం దేవుని కుమారులు పెట్టలేం అని అర్థం ద్వారా మనం దేవుని కుమారులం. మనం మన దేవుని కుమారులం. తనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సమస్త కార్యములు చేయడి. ఏమి కార్యం చేయడి? దేవుని ఒక స్వార్థ మనకు సమస్తం కార్యం చేయడి. ఇంకేమంటాడు? అట్టి జనము మధ్యను అతి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని హల్లెలూయా. జీవవాక్యం చేత పట్టుకొని, మన జీవవాక్యం ఏం చేయాలి? చేత పట్టుకొని ఏం చేయాలా? జీవవాక్యం. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు మీ జీవవాక్యం, ఈ వాక్యం ఉన్నట జీవ వాక్యం పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా. లోకమును జ్యోతి వలె కనబడుతున్నాను. హల్లెలూయా. ఏమంటా? మనం జ్యోతి వలె కనబడుతున్నట. అంటే మనం జీసస్ స్టార్. మనం ఎవరి స్టార్? జీసస్ స్టార్. మనం ఏమలం? జీసస్ స్టార్ అని మనం ఇక్కడ పౌలు భక్తులు మీ లోకములే జ్యోతి వలె ఏమంటారు? అక్కడ లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నాను. జ్యోతి వలె కనబడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇంకేమంటాడు? అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు తన సాక్ష్యం ఇస్తుండు, తన సేవా సాక్ష్యం ఇస్తుండు. పౌలు భక్తుడు నేను వ్యర్థంగా పరిగెత్తలేదని అని చెప్తుండు. పౌలు భక్తుడు ఇక్కడ నేను వ్యర్థంగా పరిగెత్తలేదు, నిష్కలం కాలేదని చెప్తుండు పౌలు భక్తుడు. క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఆ దినం క్రీస్తు దినంలో నాకు అతిశయ కారణం కలదు. మరియు మీ విశ్వాస యాగములోను మీ విశ్వాస యాగంలో మీరు దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను. హల్లెలూయా. నేను పానంగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆనందం కూడా మీతో కూడా ఆనందాన్ని సంతోషించును. హల్లెలూయా. పౌలు చూసి ఫిలిప్పీ సంఘంలో చూసి నేను సంతోషించున్నా అంటున్నాను. హల్లెలూయా. అదే దానియేలు గ్రంథంలో చూద్దాం బ్రదర్. ఇక్కడ దానియేలు 12:3 చూడు బ్రదర్. దానియేలు చాప్టర్ 12 3rd verse. బుద్ధిమంతులైతే బుద్ధి జ్ఞానం సరస్వతం మన ప్రభుదే కనుక బుద్ధిమంతులైతే ఆకాశ మండలము నుండి జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. హల్లెలూయా. దానియేలు చెప్తున్నాడు. హల్లెలూయా. దానియేలు ఇక్కడ చూస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశ జ్యోతి వలె ప్రకాశించదు. ఇక్కడ పౌలు ఏమంతుడు? మీరు వంకర జనంలో జీవవాక్యం పట్టుకొని మీ జ్యోతి వలె ఉండాలా. ఇక్కడ దానియేలు గ్రంథం పాత నిబంధన దానియేలు చెప్తుండు మీరు ఎట్లా ఉంటుండా? ఆకాశం జ్యోతి వలె ఉండును. ఇంకేమంటాడు? నీతి మార్గము అనుసరించి. హల్లెలూయా. నీతి మార్గం మన ప్రభు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు. హల్లెలూయా. నీతి మార్గంలో ఏం చేయాలి? నడవాలంటే ఆగిపోవద్దు. మనం నడుచుకున్నట్టు ఎవరు అనేకులను త్రిప్పుదురో. హల్లెలూయా. ఎవరు అనేకుదరో తిప్పుదరో. ఏమక్కడ నీతి మార్గంలో ఎవరో అనేకులు తిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా. ఇక నక్షత్రం వలె ప్రకాశించును. హల్లెలూయా. నక్షత్రం అంటే అందరికన్నా పైన ఉంటుంది కదా. మనం చూస్తున్నాం ఈ లోకంలో దేవుడు చేసిన ఆ నక్షత్రం, కానీ సృష్టి చేసిన నక్షత్రం. కానీ మనం ఏంది? యేసుప్రభు నక్షత్రం అంట. మనం జీసస్ స్టార్ కనుక ఇక్కడ చెప్తున్నాడు మనం నక్షత్రం వలె ఉంటామంట మనం. హల్లెలూయా. ఈ లోకంకు నక్షత్రం వలె మీరు ఉంటారని దానియేలు గ్రంథం చెప్తున్నాడు. ప్రవోత్ చాప్టర్ చూడు బ్రదర్. ప్రవోత్ చాప్టర్ 2 1 చదువు బ్రదర్. నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి. హల్లెలూయా. చూడండి, నా కుమారుడా. ఎప్పుడు దేవుని మాటలు మనం అంగీస్తున్నాడు తీసుకుంటామో మనం ఏంటుంటాడో ఈ వాక్యం నుంచి ఆయన మాటలు జీవం కదా. నా కుమారుడు నా మాటలు అనుసరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకొని ఎడల. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు ఏం చేసుకోవాలంట? మన ఉదయంలో దాచుకోవాలంట. ఆయన ఆజ్ఞలు మనం దాచుకోవాలా. మన ఆయన ఆజ్ఞలు దాచుకోమని చెప్తుంది ఇక వాక్యమా. జ్ఞానమునకు నీ చెవియొగ్గి. హల్లెలూయా. జ్ఞానంకు ఏమో చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల. హల్లెలూయా. ఉదయపూర్వకంగా అధ్యక్షించి వివేచించాల. హల్లెలూయా. చూస్తే ఉదయం ఏం చేసి వివేచన కలిగి ఉండాలా, అభ్యసించి చేయాలా. ఇంకేమంటాడు? తెలివికై మొరపెట్టిన ఎడల.
అలా చూడండి, ఏం లేదు, తెలివి కోసం మనం మొదలు పెట్టాలంట. తెలివి కోసం ప్రభా ఈ వాక్యాన్ని మనకు తెలుసుకోవాలా, తెలివి కావాలా మనకు. ఈ లోకం తెలివి వద్దు, నీ పరిశుద్ధ తెలివి కోసం మొదలుపెట్టనేలా. వివేచనకై మనవి చేసిన ఎడల ఇక్కడ తెలివి వివేచనని మనవి చేసిన వెండిని వెదకినట్లు ఈ వెండిని ఎట్లా వెతుకుతున్నాను దాన్ని వెతికిన వీడరా దాచబడిన ధనము వెతికినట్లు దాచబడిన ధనం వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అలా యెహోవాయందు భయభక్తి కలగల ఎట్టిదో నీవు గ్రహించెదరు. హల్లెలూయా. దేవుని యొక్క భయం భక్తి ఎట్టినో మనం గ్రహించగలం. మనం దేవుని యొక్క భయం భక్తి ఎట్టిదో గ్రహించగలం. హల్లెలూయా. మనం చూస్తాం కొర్నేలియులో చూస్తాం కదా. కొర్నేలియు ఏం చేస్తాడు, ఎల్లప్పుడూ కనిపెట్టేవాడు. తనకు అందరితో కొన్నివేల దగ్గర పని వారుకుంటూ యెహోవాయందు భయభక్తి కొర్నేలు ఉన్నాడు. మన ప్రార్థన ఆయన జ్ఞాపకం చేసుకుని దూత చెప్తున్నాడు, ఆ ఇద్దరు ఎవరు ఉన్నారో వాళ్ళకు పంపిస్తాడు పేతురు దగ్గర, ఎల్లప్పుడూ కనిపెట్టే వాళ్ళకు. హల్లెలూయా. మనం భయం భక్తి ఎట్లుందో మనం గుర్తుపడతామని ఇక్కడ దేవుని వాక్యం తెలుస్తుంది. ఇంకేమంటాడు మరి చదువుతున్నాం. దేవుని గురించిన విజ్ఞానమును నీకు లభించును. ఇంకేమంటాడు ఇక్కడ చూడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. హల్లెలూయా. యెహోవా దగ్గర ఏముందంట, జ్ఞానం ఉన్నది కంట మనకు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. హల్లెలూయా. ఆయన నోట నుంచి వచ్చును. హల్లెలూయా. ఆయన నోట నుంచి ఈ వాక్యాలు ఏమునంట, ఆయనని మనకు చదువుతుంటే తెలివి వేచును, ఆయన వాక్యాలు మనకు వచ్చాను. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. హల్లెలూయా. ఎప్పుడు మనం యథార్థం చేస్తున్నాం మరి వర్ధిల్తామంట. ఈ లోకంలో మనం ఎట్లుండాలా, యథార్థ ఎట్లా వస్తుంది, దేవుని వాక్యమే మనకు యథార్థ చేస్తుంది. మన నడకలన్నీ దేవుని వాక్యమే చేస్తుంది. మన యథార్థం ఉండాలా. ఎవ్వలేమని కానీ ఎవ్వలేమని చేసుకొని నేను యథార్థం మనం ఇడవద్దు. యథార్థ ఏ శ్రమలో ఇడవద్దు. ఆ యోబు వారిలో వచ్చి చెప్తే ఇంకా యథార్థ ఇడవవా, ఏ శ్రమలైనా కానీ ఏ ఉన్నా కానీ నేను యథార్థ ఇడవద్దు. మనం యథార్థ మన ప్రభే. యథార్థ ఉంటే మనం ఏం చేస్తామంట, వర్ధిల్తామని చెప్తుంది ఇక వాక్యం. ఉత్తమ మార్గము తప్పక నడుచుకున్న వారికి, అలా ఉత్తమ మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఇది ముఖ్యం ఉంది. హల్లెలూయా. కేడంగా ఉన్నాడు. హల్లెలూయా. మనకు కేడంగా ఆయన మనకు ఉంటుంట. మనం ఎక్కడ పోయినా ఉత్తమ మార్గం అంటే మన ప్రభు మార్గం, ఉత్తమ మంచి మార్గం నడుస్తే కేడంగా ఉంటాడంట మనకు. ఆయన కేడంగా ఉంటాడు మనకు. హల్లెలూయా. ఏ దుస్తులు మనకు ఏ వచ్చినా కానీ వాడే కూల్తారు కానీ మనకు ఏ అపాయం రాదు. మన పాట పాడతారు కదా, ఏ తెగులు నీ గుడారము సమీపించేగా. దేవుడు మన కేడుగా ఉంటే ఏ దుస్తులు వస్తారో ఏమంటాడు. ఇంకా బ్రదర్, న్యాయము మనం తప్పిపోద్దు అని చెప్తుండే ఇక్కడ. ఆయన కనిపెట్టును. హల్లెలూయా. మన న్యాయం మనం తప్పిపోవద్దు. మనం హల్లెలూయా. ఆయన కనిపెడతాడు, మనం కనిపెట్టుకోవాలా దేవుని దగ్గరగా. ఆయన కనిపెడుతూనే ఉంటాడు, చూస్తాను మనకు మనం ఎట్లా నడుస్తున్నాడో చూస్తూనే ఉంటాడు. ఇంకేమంటాడు, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. హల్లెలూయా. ఆయననే కావలి. హల్లెలూయా. తన భక్తు ప్రవర్తన ఆయననే కాయును. హల్లెలూయా. యెహోవా నా కాపరి కనుక ఆయననే కాయచును, ఆయననే నడిపిస్తాడు. హల్లెలూయా. కాయను. హల్లెలూయా. మన పాట పాడతాం కదా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలైనా విడవడు, మన కాళ్ళు తలపడక మనం చూస్తాం కదా పాటలో. కనుక దేవుడు తప్పకుండా ఆయన కావలి ఉండి నడిపిస్తాడు. ఈ లోకంలో మన పరిశుద్ధాత్మతో ఎప్పుడు నిండిపోతాడు, వాక్యంతో నిండిపోతుండే ఎక్కడ పోయినా గైడెన్స్ ఆయననే ఇస్తాడు. మన హాస్పిటల్ పోయిన సండే నాడు పోయిన జూన్లో పోయిన నెలలో మన ఒక పెళ్లి జరిగినాయి, మా చుట్టాల పెళ్లి జరిగాయి, ఇక్కడ పెళ్లి జరిగిన భయంకర శోధనవి వచ్చినాయి. ఫుడ్ పాయిజన్ వచ్చినప్పుడు ఒక సండే ఉండే, అప్పుడు వాళ్ళు దాఖన పోయినకు వచ్చినాక వాళ్ళందరూ ఫుడ్ పాయిజన్ టాబ్లెట్ వచ్చినాక మా భార్య టెన్షన్లో ఉండేది. అక్కడ వచ్చిన మా తాన్నక హాస్పిటల్ వచ్చినాక ఆ ఎలక్ట్రిక్ బస్, మెట్రో బస్ వచ్చింది. మా భార్య అంటే అరే అలా వద్దు మనకు రానియడం చెప్తుంది. ఆయన టెన్షన్లో ఉంది. నేనంటే లేదు, మనకి ఇలా మనకు దొరుకుతుంది అంటున్నా. బస్ ఆగి ఉంది సిగ్నల్ దగ్గర. ఎక్కినాక మా భార్య పరిశాన్ అయింది. మాకు అన్ని బస్సులు అలౌడ్ ఉంది, మాకు వేరే బస్సులో ఏముండదు, కొన్ని సగం పెట్టుకోవాలా. కనుక అప్పుడు మనం చెప్పిన ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు అంటే కొన్ని దినాల్లో మనకు తప్పిపోతాం టెన్షన్లా.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు రోజు ప్రే చేసిపోతాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు పోయినా మా బస్సు మెట్రోలో ఎక్కినాం మంచిగా ఎక్స్ప్రెస్ లా వచ్చేసినాం. దేవుని ఆత్మ నడిపింపటే కొన్ని శోధన నుంచి కాపాడుతాడు దేవుడు, కొన్ని విషయంతో కాపాడుతాడు. ఎందుకంటే ఆయన కావాలి, ఆయన ఉన్నాడు కానీ ఆయన కావాల్సిన మన ప్రవర్తన అంతా ఆయన కావాలా. ఆయన కావలిస్తే ఎక్కడ పోయినా కానీ ఏ మనిషితో మాట్లాడాను నోటి ధర పాపం. అయితే ఇక్కడ ప్రవర్ 22 చూడు బ్రదర్, ప్రవర్ చాప్టర్ 22 ఫస్ట్ సెకండ్ థర్డ్ బ్రదర్. మళ్ళీ చెప్పండి బ్రదర్. ప్రవర్ చాప్టర్ సామెతలు 22 1 2 3. గొప్ప ఐశ్వర్యము కంటే చూడు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, ఇది ముఖ్యమైనది. హల్లెలూయా. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. నీ పేరు పోవాలంటే కొంచెం ఒక్క నిమిషం ఒక్క తప్పు చేసిన అనుకో అంతా ఏమైతుంది. హల్లెలూయా. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. చాలా మంది ఏం చేస్తారు కన్నా, కొందరు పోతే చెప్తారు మా దగ్గర ఏది ఉన్నా దానిలో తింటున్నాం పోతాం కానీ మా పరుపు పోవద్దు. కొందరు సేవలో పోతే చెప్తూనే ఉంటారు మా పరుపు పోవద్దు బ్రదర్, మేము ఇట్లనే తింటాం, ఉండి చేస్తున్నాం పోవద్దు అంటే వాళ్ళకేంది, మేము మా స్థితి వేరేలకు తెలియద్దు అంటే. పేరు గొప్ప ఐశ్వర్యం కంటే మంచిది పేరు అంటున్నాడు. ఐశ్వర్యం కాదు, పేరు మంచిదని బైబుల్ చెప్తుంది. గొప్ప ఐశ్వర్యం కంటే పేరు మంచిది. ఇంకేమంటాడు, వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. హల్లెలూయా. ఎండి బంగారం కంటే, ఎండి బంగారం ముఖ్యం కాదు, దయా కోరి ఉన్నది. ఇతరుల ముందు దయా చూపియా, మనం దయా కోరి ఉన్నది. ఇటీసీ మంచి ఉన్నా కానీ మనం దయా చూపియాలా. మన మనుషులు పై రూపం చూస్తారు, మనం చేస్తున్నా ఆయన అంతర్హృదయంలో చూడాలా, పై రూపం చూడాలా, ఒక్కటే రీతిగా ఉండాలా. అందుకోసం మేము తట్టం మనం మనిషి రూపంగా చూడం, మేము ఆత్మీయంగా చూస్తామంటారు పౌలు భక్తులు. కొందరు ఏం చేస్తారు, రకరకాల చూస్తారు. కొందరు ఈయన ఇస్తేనే ఆయన మెచ్చుకుంటారు, ఈయన బాగా ఇస్తున్నాడు ఆయనగా మెచ్చుకుంటారు, ఈయన ఇయ్యడం ఆయన మెచ్చుకోరు, వాళ్ళకు దూరం పెడతారు. ఈ లోకపతి నా సేవలను చూసిన ఒక సిస్టర్ అంటుంది చేస్తుంటే, వాళ్ళ ఇంటి బంగారం ఉన్న వాళ్ళతో మాట్లాడి ప్రేజాలని చెప్తారు బ్రదర్. కనుక ఆ సిస్టర్ ప్రేజాపినని చెప్తారు, దానికన్నా ఎక్కువ నా దగ్గర ఉందంటే చూస్తే ఆయన ఎట్లుంది ఎరకన్నా మామూలుగా ఉన్నది, మామూలు మీడియంగా ఉన్నది. మా భార్యవి చూస్తే ఎంత మామూలుగా ఉంటుంది. బస్సులో పోతే ఆమె అది ఏరుకు అది పెట్టది, సరిదైతే పెట్టది, చేది మామూలు ఉంటుంది. పెడితే కూర్చున్నాక కండక్టర్ చూస్తారు ఏదేమో మోసం చేస్తున్నారు వచ్చింది. స్టాప్ అంటే ఏం చెప్తారు కన్నా, కొందరు చూసి కూర్చుకున్నారు, కొందరు అంటే కార్డు తీయమంటారు, చక్కగా రఫ్గా మాట్లాడతారు, కార్డు తీయమ్మా రఫ్గా. కొందరు కండక్టర్ చూస్తారు, కార్డు చూపిస్తారు, మేడం సారీ మేడం టీటీ వాళ్ళు వస్తారు కదా అందుకోసం చూపిమన్నాను, లేదా నీ డ్యూటీ ఉంది నువ్వు డ్యూటీ ఇచ్చాయి. కొందరు మా భార్య పోతుంటే చూస్తారు, అరే ఈమె ఏంది ఇది అనుకుంటారు. కొందరు జగ ఏం చేస్తారు అనుకన్నా, వాళ్ళు ఏమోనని చెప్పుకుంటారు. ఈమె ఇంగ్లీష్ టాకింగ్ చూసారు, కొందరు సైట్ అయిపోతారు, అరే ఏంది పరేషాన్ అయిపోతారు. ఈ మనుషులు ఏం చేస్తారంట, లోకం మనుషులు ఏం చేస్తారంట, పైకి చూస్తారంట. వాళ్ళ ఇండి బంగారం వాళ్ళు ఏముంది వాళ్ళ చూస్తారంట. కానీ మనం ఏం చేస్తుండో ఏ పరిస్థితి ఉంది మన ఆత్మలో చూడాలా, పైన చూడాలా, రూపంలో చూడాలి. ఒకే రీతి కదా మన ప్రభు చూసిండు కదా. ప్రభు 10 కుష్ఠరోగులు వచ్చిండ్రు. ప్రభు మాకు అందరు వెలివేసిండ్రు, ఊరు చుట్టుకున్నాం, మేము ఊరు చుట్టుకున్నాం. 10 కుష్ఠరోగులు వచ్చినాక ప్రభా కరుణించమంటే యేసు ప్రభు అన్నాడు, పోయి మీ యాజకులకు చూపించుకొని గనపరుచుకోండి అంటే వాళ్ళు అప్పుడుగా వాళ్ళ స్వస్థత రాలే. పోతే తొవ్వల స్వస్థత వచ్చినాక మన ప్రభు చెప్తున్నాడు, 10 మంది కుష్ఠులు శుద్ధిగా లేదా, ఈ అన్నుడు వచ్చి ఒక దేవుని మహిమపడుతున్నాడు. క్రీస్తు కలిగిన మనసు అంటే ఇది, ఇది పౌలులో నేను చూసిన క్రీస్తు కలిగిన మనసు, పౌలులో నేను చూసిన, పేతురులో చూసిన క్రీస్తు కలిగిన మనసు. అందరి మీద కనికరం చూపించిన, దయా చూపించినాడు ప్రభు. వాళ్ళ ప్రభువుకు తెలియదా 9 మంది రాదని తెలుసు, ఈ అన్నుడు అవసరం తెలుసు. ఆయన సృష్టిక, ఆయన సముద్రుడు కదా, ఆదుడు సమస్తం ఆయన ఎరిగిన దేవుడు. ఆయన కానీ ఏం చేసినాడు, ఒక మనిషి కుమారుడికి వచ్చి ఏం చేసినాడు, తన ప్రేమ చూపించినాడు. కానీ ఈ లోకంలో ఏంది, ఎవరు కానుకలు ఎక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గర కూర్చుంటారు, ఎవరు కానుక ఇయ్యాలో వాళ్ళు దూరం పెడతారు. అంటే వాళ్ళ మనసు ఎక్కడుంది, నీ మనసు ఎక్కడుంది, నీ ధనం దగ్గర ఉంటే నీ మనసు అక్కడ ఉంటుంది. ఒక ఆమె చెట్ల కూర్చున్నట, చెప్తాయి నాకు ఇట్లైనా వాక్యం సేవలు పోతే చెప్పులే చూస్తున్నట. ఏం చూస్తున్నామా అంటే కొత్త చెప్పులు కొన్నా, అరే ఇక్కడ చూడు, ఆమె మనసు చెప్పుల మీద ఉంది. ఈ లోకంలో ఇట్లా ఉండాలి. కానీ మనం క్రీస్తు మనకు ఉండి మనం కనికరం దయా ఉండాలా. ఎవరిని మనం కనికరిస్తున్న దేవుడు మనం కనికరిస్తున్నాం. అయితే ఏమంటారు చదువు, ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసి ఉందరు. అలా ఈ లోకంలో పెద్దవారికి చిన్నవారికి కలిసి ఉండరు. నువ్వు చెప్పొచ్చు నేను ఇట్లా ఎదురు పెట్టినంటే చెప్తాను, వీల్లేదు. ఆయన పెట్టినాడు, ఒక ఆయనకి పైన పెట్టినాడు, కానీ కింద పెట్టినాడు. మనం చూస్తాం కదా, లాజరిసంలో చూస్తాం మనం. ఐశ్వర్యవంతుడు ఆయన,
ధనికుడు, లాజర్ కింద ఉన్నాడు. కానీ లాజర్ చూస్తే ఆత్మీయంగా చూస్తే ఆయన ఐశ్వర్యవంతుడు. లాజర్ ఆత్మీయంగా చూస్తే ఆయన చాలా ధనవంతుడు. ఆయన లాజర్ ఆత్మీయ చూస్తే బాబా ఆయన చాలా ఐశ్వర్యవంతుడు లాజర్. కానీ ఈ లోకం అంతా ఏమున్నాడు, ఆ రిచ్ పీపుల్, ధనికుడు పైకి ఉన్నాడు. ఎట్లున్నాడు ఆయన, ప్రతి దినం కలర్ బట్టర్, కలికర సింగార సుఖం భోజంకు అలవాటు పడ్డాడు. లాజర్ ఏం చేస్తున్నాడు, లాజర్ తెలుసు నా ఆత్మ ధనవంతుడు కావాలా, అయితే ఈ లోకంలో కలిగేసినాడు ఆయననే అని ఇక్కడ మన సాలమన్ చెప్తున్నాడు. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. హల్లెలూయా. ఆయనకు తెలిసిపోతున్నాడు బుద్ధిమంతుడు అపాయం వచ్చి దాగిపోతున్నాడు. ఇంకేమంటాడు, జ్ఞానము లేని వారు, జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదలో పడుదురు. హల్లెలూయా. అంటే సైతాన్ ఒలలో పడిపోతారంటే అది మంచిగా ఉంటుంది. ఆపత్లో పడుకోండి, ఆపత్ వచ్చేసి సైతాన్ కదా, సైతాన్లో పడవను, హల్లెలూయా, ఆపత్తులో పడవను. అయితే మనం చూస్తాం ఇక్కడ ఒక్కసారి దానియేలు గ్రంథం చూద్దాం బ్రదర్. దానియేలు గ్రంథం 6:5 చూడు బ్రదర్. అందుక మనుషులు 6:5 చూడు బ్రదర్. 6 chapter 5 verse నేను తీస్తున్నాను. అందుక మనుషులు 6:3 చూడు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, హల్లెలూయా, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. ఈ దానియేలు ఏమంట, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను, చూడండి ఇక్కడ ప్రధానంలో ఉన్నారు, అధిపతిలోనూ ఉన్నారు. ఇక్కడ రెండోది ప్రఖ్యాతి నొంది ఉండెను గనక, హల్లెలూయా, వాళ్ళ ఇంకా ప్రఖ్యాతి ఉండి పొందే కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని. హల్లెలూయా. ఏమంటూ రాజ్యత అంత మీద నియమింపబడవని, అంటే తలగా పైవారు పెట్టినాడు దానియేలు ఇక్కడ. రాజు ఉద్దేశించెను. హల్లెలూయా. ఇక రాజు ఏం చేసిన ఉద్దేశించుడు. ఈ దానియేలు శ్రేష్టంలో కానీ ఆయన బుద్ధిని బట్టి తెలివి బట్టి అందరికన్నా పైనగా ఒక హై లెవెల్ గా ఇక్కడ దానియేలుకు పెట్టినాడు ఇక్కడ. అందుకు ప్రధానులు అధిపతులు మళ్ళా ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి. హల్లెలూయా. చూడు ఈ ఎంత ముగ్గురు కదా గుంపులు ఇక్కడ. చూడు ప్రధానులు అధిపతులు అంటే వాళ్ళిద్దరే కదా, ఇద్దరేనా ప్రధాన అధిపతులు. ఈ ఇద్దరు ఏం చేస్తున్నారు, దానియేలుకు పైన ఉన్న వరకు వీళ్ళకు కొల్లు పట్టింది. వీళ్ళకు రాజు అందరు పైన పెట్టకు ఏమైంది ఇక్కడ, ఏదైనా ఈయనకు నింద మోపాలని చూస్తున్నట్టు అవకాశం చూస్తున్నట్టు. అయితే చూస్తే తగిన హేతువు కనిపెట్టుచుండిరి. హల్లెలూయా. దానియేలు మీద తన హేతు చేత కనిపెట్టుకున్నాడు. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను, హల్లెలూయా, దానియేలు ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక, హల్లెలూయా, చేయువాడు కాను కనుక, హల్లెలూయా, ఏ అవకాశం ఇస్తలేడు దానియేలు. ఏ తప్పు లేదు, ఏ నేరం లేదు, చేయువాడు కానుక. దానియేలులో తప్పైనను, దానియేలు ఒక తప్పైనను లోకమైనను కనుగొనలేకపోయిరి. ఎన్నోసార్లు ట్రై చేస్తున్నాడు, కనిపెట్టుకున్నాడు. ఒక్కటి తప్పు ఒక కనిపెట్టుకున్నాడు, ఒక్కటి దొరకలేదంట దానియేలుకు. చాలా కనిపెట్టుకుని ఇక్కడ చూస్తే ఈ వాక్యం ధ్యానం చేస్తే వాళ్ళ గుణగలం ఎట్లుంది, దానియేలు ఒక పరిశుద్ధ ఇక్కడ ఎట్లుంది అది నేను ఇక్కడ గమనించిన ఇక్కడ. అయితే దానియేలు లెక్క మనం ఉండగలం. మనం హల్లెలూయా. ఈ లోకంలో చూస్తాం కదా, మనం ఈ లోకంలో వంకర జనంలో ఎట్లా ఉండాలా, మనం దానికి ఒక్క అవకాశం లేదు. ఏమంటారు ఇక్కడ, మనం ఏమంటారు చూడబరా. అందుక మనుషులు దేవుని పద్ధతి విషయం అందే గాని, హల్లెలూయా, ఇది హల్లెలూయా, ఏమంటారు మనుషులు తెలుసుకున్నట. ఆ రెండు గుంపులు ఏం చేసినట, దేవుని పద్ధతి విషయమందు మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. హల్లెలూయా. లోకం కనుగలేకమని కనిపెట్టుకొని ఉన్నారు. ఎంత చూసినా కానీ కనుగలేకొని ఉన్నారు. దానియేలు ఏం అవకాశం ఇస్తలేడు. అయితే వాళ్ళు ఇంకో తలంపు పుట్టిందంట వాళ్ళకు. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి, హల్లెలూయా, ఇప్పుడు ఏం లోకం కనిపిస్తలేడు, ఏ లోకం కనిపిస్తుంది. దానియేలుకి ఎట్లవి పడగొట్టాలని ఏం చేసిండ్రు, మళ్ళా ఒక ఆలోచన చేసిండట. ఒక ఆలోచన చేసి రాజు భవన్లో పోయిండ్రు, రాజు దగ్గర పోయిండ్రు. ఒక భవన్ చేసి రాజుకి ఏం చేసిండు కన్నా
ఉబ్బేసిండ్రు, రాజుకు జెండా ఎక్కిండ్రు. మన భాషలో చూస్తే రాజుకి ఏం చేసిన జెండా ఎక్కించిండ్రు. బైబుల్ అనేది ఎవరిని సామెతలు ఇక్కడ చూసిన చదువున ఎవరిని అట్లా పొంగుతూ ఉండదు. కానీ ఇప్పుడు చూద్దాం మన రాజగు దర్యవేషు రాజు దర్యవేషు చిరంజీవివై ఉందువుగాక. అలా రాజు భవన్లో వచ్చి ఏమంటారు, రాజుని చిరంజీవిగాక అని చెప్తుంటారు. రాజుకు ఏమంటారు చెప్పాలి, ఆ పద్ధతి అది. అరే రాజు చిరంజీవిగాక ఎల్లకాలంలో జీవించం గాక. రాజ్యపు ప్రధానులు రాజ్య ప్రధానులు సేనాధిపతులు అధిపతులు ఇక్కడ మంత్రులు సంస్థానాధిపతులను అందరూ కూడి ఇప్పుడు ఎక్కువైపోయినా రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి రాజు తరగపోయి ఒక చట్టం స్థిరపడదామని పోయినరు. ఇక అందరూ ఏం చేసిండ్రు, ఒక తలం పెట్టి రాజులకు ఒక చట్టం పాస్ చేద్దామని పోయినరు. ఇక్కడ చూస్తే దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన శాసనం చేసి చాటింపు చేసిందామని పోయినరు. ఎట్లనగా 30 దినముల వరకు రాజుకు వచ్చి చెప్తున్నారు, రాజా 30 దినం వరకు 30 days నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దైనను అలా దేవునకు మనవి చేయొద్దు, మానకు మొక్కద్దు, ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన వెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. అలా ఏమంటారు, రాజు 30 దినం వరకు ఏమంటారు, ఇది చేసిన వాళ్ళ శివంగురంలో పడేయొద్దును, ఇతీస శాస్త్రం చేయమని చెప్తున్నారు. మాదిల యొక్కయు పారసికుల యొక్కయు ఆ కాలంలో మాదిలకులు పారసికులకు ఒక చట్టం ఉందంట. పద్ధతి అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు అలాది స్థిరమగు శాసనంగా ఉన్నట్టు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. అలాది రాజుకి ఏమంటారు, దాని మీద సంతకం చేయమని రాజుకు చెప్తున్నారు. రాజుకు మొబ్బ పెట్టి ఏం చేస్తుండంట, ఆయన తెలియకుండా ఒక సంతకం చేయమని చేస్తుండ్రు. రాజు ఏం చేస్తుండ్రు, రాజుకు ఏం చేసిండ్రు, ఉబ్బేసిండ్రు. రాజు మంచిగా అంటుండ్రు. అక్కడ చూస్తాం అక్కడ రాజు వీక్షించలేడు. కాగా రాజు ఒక దర్యవేషు ఈయన శాసనము రాయించి సంతకము చేసెను. సంతకం రాసి ఆయన సంతకం చేసిండ్రు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని ఇది హల్లెలూయా ఈ దానియేలుకు తెలియబడిచింది. ఇట్టి శాసనం వీళ్ళు చేసిండు, నా మీద కుట్రలు వేసిండు కనుక దానియేలుకు తెలుసుకున్నట. అలా ఎప్పుడు ఇంతకుముందు చూసిన బుద్ధిమంతులు అపాయం వస్తే ఏం చేస్తున్నట, దాక్కుంటారంట. రకరకాల అపాయం వస్తుంటే మనం ఏం చేస్తున్నా, దాన్ని దాక్కోవాలా, మనం దేవులో గడపాలా. అలా రకరకాల అపాయం వస్తే ఏం చేయాలా, మనం దాక్కోవాలా. అలా అయితే ఇట్టి శాస్త్రం చూసుకొని దానియేలుకు తెలియబడిచినప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు, అక్కడ అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలుండి తన ఇంటి పైగది కిటికీలు తన ఇంటి పై గది మీద ఒక కిటికీలు ఉండా, ఆ కిటికీలు ఇప్పి యెరూషలేము తట్టునకును తెరవబడి ఉండగా తెరబడి ఉండగా, ఆ కాలంలో యెరూషలేము చుట్టూ చూసి ప్రార్థన చేయగా తెరవ ఉండగా దేవునికి ప్రార్థన చేయొచ్చు, దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవుని ప్రార్థన చేస్తున్నట, స్తుతించు వస్తున్నట. అయితే ఇక్కడ చూస్తే గమనించిన అంటే ఒక ఆశ్చర్యం కనిపించింది. దానియేలు విషయంలో కనిపెట్టుకున్నవారు ఏం చెప్తున్నారు ఇక్కడ చూద్దాం మనం. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి యథావిధిగా అంతా డోర్ ఓపెన్ చేసి ఏం చేస్తున్నా, దానియేలు ఏం చేస్తున్నారు, దేవుని స్తుతించి ప్రార్థన చేస్తున్నట. చేసి ప్రార్థన చేసి దేవుని ఎందుకు బతిమాడుకుంటున్నట దానియేలు తన యజ్ఞం. అక్కడ చూడు బ్రదర్. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు దానియేలు తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను బతిమాలుకొనుటయు చూచి దానియేలుకు ఏం చేస్తున్నారు, బతిమాలుకుంటే చూసిరి. అంటే దానియేలు ప్రార్థన చేస్తారు అంటే ఇంట్లో చూస్తుండ్రు, దానియేలు స్తుతించు చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అంతా వినబడుతుంది. అంతా చూస్తున్నారు, గుంపులు వచ్చి ఆ మేడగడ్డ గుంపులు వచ్చి అన్ని చూస్తున్నారు. దానియేలు ఎట్లా చేస్తున్నాడు, కళ్ళు మూసుకొని తన దేవుని నీలమైపోయినాడు, బతిమాలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అంతా చూస్తుండ్రు. ఈ గుంపులు అంతా వచ్చి చదువు. రాజు సముఖమునకు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు, అంతా గుంపు వచ్చి మళ్ళీ ఈ గుంపు పోయి రాజు దగ్గర సముఖం వచ్చి శాసన విషయమును బట్టి అలా మీరు చేసిన శాసన విషయం బట్టి రాజా 30 దినముల వరకు
ఇప్పుడు చెప్తుండ్రు రాజా 30 దినం వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను హల్లెలూయా నీకు తప్ప ఏ దేవునికైనాను ఏ మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవరు ప్రార్థన చేయకూడదు. చేసిన వేళలా వాడు సింహముల గుహలో పడద్రోయబడునని హల్లెలూయా రాజుకు చెప్తున్న వచ్చి, రాజా ఈ శాస్త్రం మీరు చేసిన కదా, ఈ చట్టం పాస్ చేసిన కనుక ఎవరు చేసినగా అక్కడ ఇట్లా మీ శాస్త్రం మీకు విరోధంగా పోతే ఎవరు సింహంలో వేయబడదు అని రాజాకు మనవి చేస్తున్నట. రాజు మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం హల్లెలూయా ఒక వాళ్ళ పద్ధతి ప్రకారం మా పారసీయులకు మాదీలకు పద్ధతి ప్రకారంగా ఆ సంగతి స్థిరము అక్కడ చెప్తుండ్రు వాళ్ళ రాజుకు. ఎవరును దాన్ని రద్దుపరచజాలరనెను. హల్లెలూయా చూడు ఎవ్వరు ఆయన రద్దుచారపారని అంత పక్కగా ఏం చేసి బందోబస్తు చేసి ముద్ర వేసుకున్నట్టు అక్కడ రాజుకు మభ్యపెట్టి. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఇప్పుడు చెప్తున్నారు చెరపట్టిన యూదులైన దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని నీ పుట్టించిన శాసనాన్ని లక్ష్య పెట్టదు. అనుదినము ముమ్మారు చూడండి హల్లెలూయా ఏమంటారు దానియేలు ఎట్లా చేస్తుండ్రు కనిపెట్టుకుంటారు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు చెప్తున్నారు, వాళ్ళ నోటి నుంచి వస్తుంది. ఇక్కడ మనం గమనించాలంటే దానియేలు ఎట్లా ప్రార్థన చేస్తున్నారు, కూర్చుంటే లేస్తే దానియేలు కనిపెట్టుకున్నాడు. ముమ్మారు ప్రార్థన చేస్తే ఈయన నోటి నుంచి చెప్తున్నారు. దానియేలు ఏం చేస్తున్నారు, ముగ్గురు ప్రార్థన చేస్తున్నారని చెప్తున్నారు రాజుకు కనిపెట్టి. ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఏం చేస్తున్నారో దానియేలు చెప్తున్నారు. అనుదినం ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చుతున్నారని రాజుకి చెప్తున్నారు. అనుదినం ఎట్లా ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు అట్లనే ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు అని దర్యావేశ్ రాజాకు వచ్చి చెప్తున్నట. అప్పుడు రాజాకు ఒక షేక్ అయిపోయినట రాజు. అప్పుడు చూడు బ్రదర్ రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి అరే ఇది ఏం చేసిండ్రు శాస్త్రనాథుని అని అప్పుడు వ్యాకులపడి అంత ఆయన ఉదయంలో ఒక భయం వచ్చింది రాజుకు, బాధ వచ్చేసింది ఆయన రాజుకు. దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకొని దానియేలును ఎట్లా రక్షించాలని దృఢ మనసు చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేశాను. కానీ వాళ్ళు ఏం చేసినంట, ఈ గుంపులంతా పూర్తిగా బందోబస్తు చేసినట్ట. అక్కడ చూడు అస్తం వరకు ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాజు. మనుషులు దీన్ని చూచి రాజ సన్నిధికి సందడిగా కూడి వచ్చి మళ్ళా సందడికి కూడి వచ్చి రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని ఈ రాజుకు చెప్తుండ్రు వచ్చి చేసిన వీళ్ళు రాజుకు చెప్తున్నారు. రాజు పరిచిన ఈ శాస్త్రం అన్ని ఎవరు తీర్మానం మారుచేనేమో ఎవడును రద్దుపరచజాలడు. ఎవరు రద్దుపరచజాలడు. ఇది మాదీలకును పారసీకులకు ఇది విధి అని తమరు తెలుసుకోవాలని చెప్పిన. అంతటా రాజు ఆజ్ఞయగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి హల్లెలూయా బంట్రోలు రాజు దగ్గర ఉంటారు కదా పనివారు బంట్రోలు రాజు దానియేలు పట్టుకోపోయి సింహముల గుహలో పడద్రోసిరి. హల్లెలూయా ఏం చేసిందంట, సింహం గుహలో పడద్రోసిరి. అయితే దానియేలుకు తీసుకుపోతుంటే రాజు ఒక మాట సెలవిస్తున్న అక్కడ చూద్దాం మనం. పడద్రోయగా రాజు నీవు అనుదినము ఈ రాజు పడద్రోయగా చెప్తున్నప్పుడు రాజు చెప్తున్నా అనుదినం సేవించిన నిన్ను రక్షించుడని దానియేలుతో చెప్పాను. హల్లెలూయా అన్యులకు ఎట్లా విశ్వాసం వచ్చింది, అన్యులకు విశ్వాసం తప్పకుండా అనుదినం ముమ్మారు సేవించే దేవుడిని తప్పకుండా రక్షిస్తాడు. ఆ రాజు పలుకుతున్నాడు అనుదినం ముమ్మారు చేసిన దేవుడు తప్పకుండా నీ రక్షిస్తున్నాడు దానియేలు అని అంత దృఢంగా ఆ విశ్వాసంతో చెప్తున్నాడు ఈ రాజు. అంత విశ్వాసమ్మా చూడండి. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహద్వారమున వేసి హల్లెలూయా గురోదరం తీసి దాన్ని మూసిరి. అక్కడ చూస్తే దానియేలుకు గురోదరి సింహం బోల్ వేసేసిండ్రు ఇక్కడ దానియేలుని. మరియు దానియేలును గురించి రాజు యొక్క తీర్మానము మార్చరేమో. రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి పక్క మళ్ళా మార్చదేమో అని ముద్ర వేసి దాన్ని ముద్రించిరి. దాని మీద కుట్టలేసి ముద్రించాం. అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఏం చేస్తున్నాడు, నాట్యం ఉంటే అంతా బంద్ చేసినట్ట అనువలిసి రాత్రంతా ఏం చేసి ఉపాసం ఉండి అక్కడ చూస్తాం మనం. చదువు బ్రదర్. అంతటా రాజు తన నగరుకు వెళ్ళి
రాత్రంతా ఉపవాసం ఉండి రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. నిద్ర పట్టకపోయినా ఇక్కడ చూస్తున్నా. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి అలా తెల్లవారు జాములు లేచి వేగిరి చేసి ఆ గుహ దగ్గర వచ్చినట్ట. వచ్చి అక్కడ ధాన్యాలతో పలుతున్నాడు ఈ రాజు. సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. తోడ్పడిపోయి అతడు గుహ దగ్గరకు రాగానే గుహ దగ్గర రాగానే స్వరముతో దానియేలును పిలిచి దుఃఖ స్వరంతో దానియేలు పేరు పెట్టి పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. జీవం గల దేవుడు సేవకుడైనా అంటే జీవం గల దేవుని సేవించే దానియేలునా చెప్తున్నాడు. నీ దేవుడు జీవం గల దేవుడు సేవించే దానియేలు. నిత్యము నీవు సేవించుచున్న నిత్యం నువ్వు సేవించిన నీ దేవుడే నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను. హల్లెలూయా. దేవుడే నీకు రక్షింపగలిగిన అని అడిగాను. దానియేలు ఏం చెప్తుండ అక్కడ? అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక. హల్లెలూయా. రాజు చిరకాలంను జీవించుగాక. ఇప్పుడు దానియేలు అక్కడ సింహం నుంచి చెప్తున్నాడు, లోపల నుంచి గోం నుంచి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక. హల్లెలూయా. నా దేవునికి నిర్దోష కనబడి కనుక ఆయన తన దూతలు పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా నన్ను వాటి నోళ్ళు మోయించాను. హల్లెలూయా. దానియేలు ప్రార్థన మీద ఎవరు దిగినంట? దానియేలు ముందే ఏం చేస్తున్న అపాయం వస్తుండే ప్రార్థన దేవుని వేడుకునక దానియేలు ఏం చేస్తున్నట? తన సింహాసన దూతల్ని ఆజ్ఞ ఇచ్చి ఆ సింహం నోరు బంధించినంట. ఫస్ట్ దానియేలు పోకముందే సింహంలో అక్కడ ఆ బోన్లా అక్కడ గురంలా దూతలు దిగినట్ట. దూతలు దిగి ఏం చేసినా తన నోరు బంధించినట్ట. అక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ రాజు సంతోషపడి రాజు ఇందుని గురించి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ తీయగా బంట్రౌతులు దానియేలును బయటకు తీసిరి. హల్లెలూయా. బండ్రోలు దానియేలు బయటకు తీసిరి. దాని తర్వాత ఇది చూస్తారు, రాజు ఏం చేస్తుంట? ఒక శాస్త్రాన్ని మార్చి ఏం చేస్తుంట? దానియేలు ఏమైనా నింద మోపుండ్రు. వాళ్ళ కుటుంబం సింహం బోలు వేస్తారు. ఆ సింహం బోలు ఏం చేస్తారంట? వాళ్ళకు ఏకం ముందే ఆ ఎగిరి వాళ్ళ బోనాన్ని చిరుచిరు చేస్తుంది. హల్లెలూయా. చెప్పండి, దానియేలు తన దేవుని పద్ధతిలో ఏ పాపం చేయలేదు. హల్లెలూయా. అందుకోసం నిర్దోషి కనుక తన దూతలు పంపించి నన్ను రక్షించని చెప్తున్నాను. ఈ లోకంలో మనం నిర్దోషంగా ఉండాలా? మనం పరిశుద్ధ జీవిస్తే ఎటిసి శ్రమ ఉంది కానీ, ఆ మరణమైన శ్రమ అయినా కానీ, ఎటిసి రోగమైనా కానీ దేవుడు ఇడిపించే సముద్రుడు. కానీ ఈ వాక్యం ద్వారా మనం విశ్వాసం తెలుసుకోవాలా, దేవుని మహిమపరచాలా. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. స్తోత్రం యేసుప్రభా. నా దేవానికి స్తోత్రం యేసుప్రభా. నా దీవానికి స్తోత్రం. మీ వాక్యం దానం చేసిన యేసుప్రభా. జీవ వాక్యం మీ ఓంకర్ జనమున్న యేసుప్రభా. ఈ లోకమంతా ఓంకర్తనం ఉంది కనుక యేసుప్రభా జీవ వాక్యం పట్టుకొని జ్యోతి వల్ల మీ నడుమని చెప్పిన యేసుప్రభా. సువార్త చెప్పమని యేసుప్రభా. సర్వలోకంపై సువార్త చెప్పమని మీరు ఆజ్ఞ ఇచ్చిండ్రు. అది మీ ఆజ్ఞ యేసుప్రభా. ఏ ఆజ్ఞ తప్పిపోకుండా ఇక్కడ తప్పిపోతే మనం క్షమించండి. నా దివ ఆత్మల భారం కన్నీరు ప్రార్థన చేయించండి. పౌలు ఎట్లా చెప్తున్నాడు? ఈ రోజు పౌలు లేడు యేసుప్రభా. పౌలు ద్వారా మీ వాక్యం ద్వారా మాట్లాడిండ్రు యేసుప్రభా. నా దివ పరిశుధాత్మ ద్వారా మీరు మాట్లాడిండ్రు. ఆ రోజు పౌలు ద్వారా పరిశుధాత్మ ద్వారా మాట్లాడు, ఈ రోజు పరిశుధాత్మ మాట్లాడు, ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడు. నా దివానికి స్తుతం. ఈ లోకంలో నడుస్తుండ కనుక ఏ మైల అండకుండా నాది అనేక సువార్త చెప్పాలా, ఆ నీతి మార్గం అడిగి ప్రభా అనేక నీ దగ్గర తిప్పుకొని సాయం చేయమని ఇస్తున్న ప్రశ్న. మెయిన్ ఆమీన్. ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసు ప్రభు కృప ఎల్లప్పుడు సదాకాలం మన అందరికీ తోడుండు గాక. ఆమీన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్.